హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ బడ్జెట్ వంటలు. ఈరోజు అయితే మాత్రం మనం ఒక టాపిక్ కోసం మాట్లాడదాం అనుకుంటున్నాను. అందరికీ తెలిసిందే, మనకు తెలిసింది షేర్ చేసుకోవడం తప్పలేదు కదా. యూట్యూబ్లో చాలా ఫేమస్, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే మాత్రం ఈ నందూస్ వరల్డ్ ఛానల్ గురించి తెలియకుండా ఉండే అవకాశం కూడా లేదండి. ముఖ్యంగా అయితే మాత్రం వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకి, ఫ్యామిలీ బ్లాగ్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళకి నందూస్ వరల్డ్ ఛానల్ కానీ, నందు గారు కానీ, వాళ్ళ హస్బెండ్ కానీ, వాళ్ళ ఫ్యామిలీ కానీ తెలియకుండా ఉండే సమస్య లేదు. వాళ్ళు కూడా చాలా అంత ఫేమస్, మిలియన్స్లో ఫాలోవర్స్, ల్యాక్స్లో వ్యూస్. ఏమైనా ఇంటర్వ్యూ ఇచ్చినా ఈ మధ్య సినిమాలో కూడా యాక్ట్ చేశారు చిరంజీవి గారి పక్కన. సో అంత ఫేమస్ అయ్యి అలాంటి వాళ్ళ మీద, అలాంటి నందు గారి మీద, వాళ్ళ హస్బెండ్ మీద కానీ రీసెంట్గానే కొన్ని రోజుల నుంచి ఆరోపణలు, వీసాకు సంబంధించిన స్కామ్లు చేస్తున్నారు అని చెప్పి గత 2-3 వారాలుగా, యాక్చువల్గా 2-3 వారాల నుంచే కాదు, 5-6 మంత్స్ నుంచి కూడా స్టార్ట్ అయింది ఇష్యూ అయితే మాత్రం. బట్ ఇప్పుడైతే అప్పుడు స్టార్ట్ అయిన ఇష్యూ అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2 వారాల నుంచి ఇదే మళ్ళీ యూట్యూబ్లో అయితే మాత్రం మొదలైంది. సో ఏంటి ఆరోపణలు, అసలు ఏం చేస్తున్నారు, ఇందులో నిజం ఏంటి, అబద్ధాలు ఏంటి అయితే మాత్రం. యాక్చువల్గా ఎవరైనా సరే యూకేకి వెళ్ళి వర్క్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, చదువుకున్న వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళ పేరెంట్స్ కానీ మీకు అవగాహన ఉండాల్సిన అంశాలు ఏంటి, ఇలాంటి చాలా విషయాలు ఈ వీడియోలో అయితే మాత్రం మనం క్లియర్ కట్గా నేనైతే మాత్రం చెప్పదలుచుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. ఇంకొకటి ఏంటంటే, అసలు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే డెఫినెట్లీ వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఎవరైతే ఈ పర్టికులర్ స్కామ్స్కి, నిజంగా మీరు స్కామ్కి గురైతే ఖచ్చితంగా అయితే మాత్రం డెఫినెట్లీ అయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అయితే ఒక్కసారి మాత్రం పిన్ చేయడం మాత్రం మర్చిపోకండి. నిజంగా దీని గురించి ఇంకా డీప్గా వెళ్దాం అనుకున్నా, డీప్గా మాట్లాడదామని చాలామంది అంటున్నారు, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా మీ ఒపీనియన్ కూడా మొత్తం విన్న తర్వాత, మీ ఒపీనియన్ కూడా మొత్తం తెలుసుకున్న తర్వాత మీకు ఏమనిపించింది, మీ ఒపీనియన్ కూడా కామెంట్స్లో తెలియచేయండి. యాక్చువల్గా యూట్యూబ్, సోషల్ మీడియా చాలా పెద్ద డేంజరస్గా అయితే మాత్రం ఉంది. ఇప్పుడు వద్దులే, మనం లాస్ట్లో మాట్లాడుకుందాం ఆ పాయింట్. సరే, ఇందుకే ఈ స్కామ్ గురించి తెలుసుకోవడానికి ముందు మీరు కొన్ని విషయాలు అయితే మాత్రం క్లియర్గా తెలుసుకోవాలి. అసలు ఏంటి వీసా, స్టూడెంట్ వీసా ఏంటి, జాబ్ వీసా ఏంటి, ఆ అంశాలు 2 విషయాలు మీకు తెలుసుకుంటే అవి మీకు అర్థమయ్యేలా స్కామ్ జరిగే అవకాశం ఉందా లేదా అనే విషయం మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి అసలు, యాక్చువల్గా 2 minutes ఆఫ్ వీసాస్ అంటే చాలా వీసాస్ ఉంటాయి, కానీ ముఖ్యంగా 1 స్టూడెంట్ వీసా, 2 జాబ్ వీసా. యాక్చువల్గా మన ఫ్రెండ్స్ కొంతమంది యూకేలో ఉంటారు. అలాగే కూడా నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగినా, అది ఏంటి ఇలా అంటున్నారు, నిన్న గత కొన్ని రోజులుగా నడుస్తుంది ఇష్యూ, 2-3 వారాల నుంచి నడుస్తుంది ఏంటా అంటే, వాళ్ళకి అంత బొద్దిగా మేబీ లోకల్ అసలు అనుకుంటాం కదా, మామూలుగానే మనకేం తెలియదు ఇంత జరుగుతుంది అనుకుంటున్నారు. సరే, ఇట్లా జరుగుతుందా, ఎట్లా స్కామ్ అయ్యే అవకాశం ఉందా అని చెప్పి, జరిగిందంతా స్కామ్ ఎట్లా అయ్యే అవకాశం ఉంది అంటే వాళ్ళకి కొన్ని విషయాలు అయితే మాత్రం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. సో ఇది ఏదైతే ఈ స్టూడెంట్ వీసా ఏంటి అంటే, కాస్ ఉంటుంది కదా, ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యూనివర్సిటీ అంటే ఫస్ట్ స్టడీ వీసాది అసలు ఫుల్ ఫెక్చువల్గా ఒక మంచి ప్రాసెస్లో, ఇందులో ఎవరు బ్రేక్ చేసి స్కామ్ చేసే అవకాశం అయితే ఉండదు. సో ఒక సిస్టమ్ అయితే మొత్తం ఉంటుంది. ఆ సిస్టమ్ ఫాలో అవుతూ, ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ తీసుకోవాల్సిందే స్టూడెంట్ వీసా. ఇంకపోతే జాబ్ వీసా వచ్చేటప్పటికి CROME ఒక పదం వింటూ ఉంటాం కదా, చాలా రీల్స్లో కూడా సిఎస్ అని సర్టిఫికెట్స్ ఆఫ్ స్పాన్సర్స్ అని చెప్పేసి అని, ఎవరైతే ఇక్కడ యూకేలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి CAS ఉండాలి. ఎవరో ఒకళ్ళ వాళ్ళకి స్పాన్సర్ చెయ్యాలి. సో అన్ని మోసాలు లేదంటే స్కాములు అన్నీ ఇందులోనే జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే చెప్తాను చూడండి, ఎవరైనా ఇండియా నుంచి కానీ, లేదంటే యూకే ఆల్రెడీ స్టడీస్ అయిపోయి వాళ్ళు కానీ జాబ్ చేయాలనుకుంటే వాళ్ళకి సర్టిఫికేట్ ఆఫ్ స్కాలర్షిప్ ఉండాలి. కానీ కొన్ని కంపెనీస్, యూకేలో రన్ అవుతున్న కొన్ని కంపెనీస్ దీనికోసం అక్కడ గవర్నమెంట్కి అప్లై చేసుంటే ఆ సర్టిఫికేట్ ఇచ్చే ఇది ఉండాలి, మనకు అది ఉండాలి అని చెప్పి వాళ్ళు అప్లై చేసుకుంటే గవర్నమెంట్ వాళ్ళకి అప్రూవ్ చేస్తుంది. వర్స్ కంపెనీ అప్రూవ్ చేస్తే వాళ్ళు ఇలా సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ వాళ్ళు ఇవ్వచ్చు అన్నమాట. ఎవరైనా ఇచ్చి సో వాళ్ళు కంపెనీలో రిక్రూట్ చేసుకోవచ్చు. అది ప్రాసెస్. అయితే దీన్ని కొంతమంది కన్సల్టెన్సీ కానీ, లేదంటే మీడియేటర్స్గా, ఇంకా మనలోనే తెలిసిన కొంత నకిలీ వాళ్ళు అక్కడే ఏదైనా సరే కొంచెం వాడతారు. వాడు యూకే అని కాదు, US కాదు, ప్రతి చోట కూడా ఇలాంటి ఏదో ఒక లూప్ హోల్స్ అయితే వాడుకోవటం, అక్కడ వాళ్ళు మనీ అర్న్ చేసుకోవటం, లేదంటే మనల్ని అక్కడి నుంచి, ఇండియా నుంచి ఫుల్ చేసి అక్కడి నుంచి జాబ్ ఇప్పిస్తాను ఇట్లాంటి చెప్తూ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే జాబ్ ఇప్పిస్తానని చెప్పి ఇండియాలో ఉన్న వాళ్ళ దగ్గర కానీ, అక్కడ స్టడీస్ అయిపోయిన వాళ్ళ దగ్గర కానీ మనీ వసూలు చేసి 20 లక్షల నుంచి 30 లక్షలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఇంకా తక్కువ కూడా ఉండొచ్చు, అలా మీ స్కాలర్షిప్ చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళకి
సిఓఎస్ అన్నది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంట్రా అంటే కొంతమంది మేబీ 1% అంట 2-3 అలాగ జరిగి నిజంగా అంటే బాగా తెలిసిన వాళ్ళు బ్లడ్ రిలేషన్షిప్ ఉంటారు చూడండి, వాళ్ళు నిజంగానే ఇచ్చి వాళ్ళకి అక్కడ జాబ్ ఇప్పిస్తారు. మెజారిటీ కేసెస్లో ఏంట్రా అని అనుకుంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత సో జాబ్ ఏమీ ఉండదు, వాళ్ళు ట్యాక్స్ కట్టుకోవాలి. జాబ్ చేస్తున్నట్లయితే వాళ్ళు ట్యాక్స్ కట్టుకుంటేనే వాళ్ళు జాబ్ ఎత్తుకోవాలి. లేదా కొంతమంది కన్సల్టెన్సీ వాళ్ళతో జాబ్లు ఇప్పించి ఒక 3-4 నెలల్లో జాబులు చేయించుకొని 5-6 నెలలు ఎంత జాబ్ చేయించుకొని ఇంకా పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని చెప్పి వాళ్ళైతే మాత్రం పీకేస్తారు. వాళ్ళ చేత 20 లక్షలు తీసుకుంటారు. మనమైతే 10 లక్షలు ఎక్కిస్తారు, లేక 5 లక్షలు ఎక్కేస్తారు, జాబ్లో తీసేస్తారు. బట్ స్టిల్ ఈ 2 కేసులు తీసేస్తే మూడోది వరస్ట్ కేసు అండి. ఏంటా అంటే ఇందులో 2 వరస్ట్ కేసులు ఉన్నాయి. ఒకటి మీరు డబ్బులు పంపించిన తర్వాత ఇండియా నుంచి మీకు ఫోన్లు ఎత్తుతారు. ఇంకా వరస్ట్ కన్నా వరస్ట్ కేసు ఏంట్రా అంటే వన్స్ మీరు యూకేలో ల్యాండ్ అయిన తర్వాత మీరు కనుక ఫోన్ చేస్తే ఫోన్ లేబరు అంటే మీరు అక్కడ నువ్వు లేని అనాథల్లా అయిపోతారు అన్నమాట. ఇంకా అక్కడ పాట పాడుకుంటూ ఇటు అటు తిరగడమే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ సేవ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇంతమంది ఇలాంటి ఉన్నప్పుడు ఎందుకు రావు మామ, ఎందుకు వస్తాయో చెప్పండి ఫ్రెండ్స్, నాకు అర్థం కదా. బయట ఇన్నంటే రావు అంటారు కదా, అందరూ తెలిసి కొట్టిన దొంగలాగా సాంబార్ బుడ్డి అని ఆడుకోవాల్సింది. అక్కడికి వెళ్ళి నేను ఇట్లా చెప్తున్నానని కాదు, నువ్వు చేసింది ఇల్లీగలే. అండ్ అది కూడా ఇలా చూపించి అలా చూపించి నువ్వు జాబ్ కొట్టేవాలని అది చేయాలని ఇది చేయకూడదని. సరే ఏంటి దీనికి సొల్యూషన్ ఏంట్రా అంటే ఒక ప్రాపర్ ఆథరైజ్డ్ ఛానల్స్ అయితే ఉన్నాయి, వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. జాబ్ అప్లై చేసుకోవడానికి కానీ దీనికి కానీ మీరు అందులోనే అప్లై చేసుకుంటే అది ప్రాపర్ ఛానల్స్ ద్వారా వెళ్ళి ఏదైనా గవర్నమెంట్ అప్రూవ్ చేసిన ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ ద్వారా అయ్యి అక్కడి నుంచి జాబ్ ఇమీడియట్ కానీ స్పాన్సర్షిప్ ఇట్టింగ్ కానీ ఇవన్నీ కూడా జరిగే అలా మీరు వెళ్ళాలి. లేదంటే ఇలాగా బ్లడ్ రిలేషన్షిప్స్ అలా ఉంటే ఎలాగైనా వెళ్ళొచ్చు, అంతే తప్పే మీ కంపెనీస్ ఆఫర్ చేస్తే వెళ్ళాలి. అంత చేత ఇలా ఇల్లీగల్ ఛానల్స్ ద్వారా కనుక మీరు వెళ్తే ఎక్కడైనా మీరు నష్టపోతే అవకాశం ఉంది. ఓన్లీ 1%లో 100లో ఒకరికి మాత్రమే లక్ కదులుతుంది, వాళ్ళు అక్కడ నిలబడగలరు. కానీ మిగతా 100 to 98% అలాగే కట్టిన వాళ్ళు ఖచ్చితంగా స్కామ్కి గురవుతారు. స్కామ్ అంటే నేను చెప్పినట్లు ఏదో ఒక చోట మీరు మోసపోతారు. మీరు ఇంట్లో మోసపోవచ్చు, ల్యాండ్ అయిన తర్వాత మోసపోవచ్చు, 3 నెలల తర్వాత జాబ్ వచ్చిన తర్వాత మోసపోవచ్చు, లేక వచ్చి ట్యాక్స్ కట్టుకొని నువ్వు జాబ్ ఎత్తుకోవాలి తర్వాత మేము డబ్బులేమో అన్న తర్వాత దగ్గర కూడా మీకు అవ్వచ్చు, ఏదైనా సరే. సో ఇక్కడ ఇలా జరుగుతుంది. సో ఇది మీరు ఇప్పుడు అర్థం అయ్యింది కదా అనుకుంటే సిఓఎస్కి అంటే ఏంటి? సిఓఎస్ అంటే స్పాన్సర్షిప్ అంటే ఏంటి? ఇప్పుడు ఏం జరిగిందిరా అంటే ఒక 5 months బ్యాక్గ్రౌండ్ 5 years ఫిక్స్ అయిన బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెయిన్ కాదు. అరౌండ్ 6 months బ్యాక్ మన పేపర్స్లో వాటిలో కూడా వచ్చింది కదా. ఏంట్రా అంటే ఇట్లా స్కామ్ అయినా కొంతమంది వేసాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని చేశారు అని చెప్పి క్లియర్ కట్గా వచ్చింది. అప్పుడు కూడా నందన్ గారిది వాళ్ళ ఛానల్లోనే ఒక రీల్ కూడా చూసా. చిన్న రీల్ కానీ పెద్ద వీడియో పెట్టారేమో నాకు తెలియదు, కానీ ఒక చిన్న రీల్ అయితే మాత్రం బ్రౌజ్ చేసాం. అందులో ఆవిడ ఏం చెప్పారంటే మా ఫ్యామిలీ గురించి కావాలనే డబ్బులు పెట్టి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, మా మీద గ్రజ్తో ఇలా చేస్తున్నారు. మేము ఆల్రెడీ యూకేలో వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకున్నాం. 1-3 ఇండియన్స్ ఇక్కడి నుంచి పారిపోయిన వాళ్ళు అంటే యూకే నుంచి పారిపోయిన వాళ్ళు ఇండియా వెళ్ళి మా మీద డబ్బులు పెట్టి ఇలా పర్సనల్గా అటాక్ చేస్తున్నారు మమ్మల్ని, నన్ను కానీ మా ఫ్యామిలీ కానీ ఇట్లా నెగిటివ్ చేస్తున్నారు. అంటే మేము ఇట్లా స్కామ్ చేస్తున్నామని, జాబ్లు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకుంటున్నామని ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక రీల్ అయితే పెట్టారన్నమాట ఆవిడ. మా పేరు మీద ఇండియాలో ఎటువంటి కంపెనీస్ లేవు, మా పేరు మీద అక్కడే నుంచి ఏదో చేస్తున్నారు, మాకు ఏదైనా సరే ఇక్కడ యూకేలోనూ ఉంది. సో మా మీద ఇట్లా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది ఒక అవేర్నెస్ వీడియో, మా మీద ఏదైనా ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి అది ఇది అని చెప్పి ఒక 5 months బ్యాక్ అయితే వీడియో చేశారు. సో వాళ్ళ మీద అప్పుడే కొన్ని ఆరోపణలు వచ్చాయంట. ఇట్లా నందు గారు అయితే ఇట్లా డబ్బులు తీసుకొని, నందు గారు వాళ్ళ హస్బెండ్ బేసికల్గా ఇట్లా డబ్బులు తీసుకొని ఇట్లా మోసం చేస్తున్నారు, వీసాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నారు, కానీ వీసాలు ఇప్పించట్లేదని ఆ డబ్బులు నొక్కేస్తున్నారు. సో ఇట్లా చేస్తున్నారని చెప్పి వచ్చింది. దీని తర్వాత అది ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఏమైందిరా అంటే ఇప్పుడు మళ్ళీ 2-3 వారాల నుంచి 3 వారాలు అవుతుంది మోస్ట్లీ. ఇంకా 2nd week 1 month వేసుకోండి, 1 week నుంచి మళ్ళీ ఇండైరెక్ట్గానే స్టార్ట్ అయింది. సో నందు గారి పేరు చెప్పకుండా, నందూస్ వరల్డ్ పేరు చెప్పకుండా ఇంకా ఆల్మోస్ట్ అందరినీ ఇది ఇండైరెక్ట్గానే అక్కడ యూకేలో ఉన్న 2 ఇన్ఫ్లుయెన్సర్స్ వీటి మీద వీడియోలు చేశారు. సో ఏం చెప్పారు వాళ్ళు ఏంటి అంటే ఇట్లా వీళ్ళు ఫేక్ వీసాస్ అమ్ముతున్నారు. ఒక కుర్రోడి దగ్గర ఆల్మోస్ట్ 9,000 pounds తీసుకున్నారంట. 9,000
£100,000 తీసుకొని ఆ అబ్బాయికి అది ఇవ్వకుండా, సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆయన కాల్ చేస్తుంటే బ్లాక్ చేస్తున్నారు. సో తన దగ్గర ట్రాన్సాక్షన్ ప్రూఫ్ ఉన్నాయని, సో ఇందులో ₹1,00,000 ఇండియా కట్టారంట. సో ఆ ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ ప్రూఫ్స్ ఉన్నాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి తెలియకుండా వీళ్ళ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకోకుండా వీళ్ళు అక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి కదా, అందులో కిచెన్ ఉంట, రెస్టారెంట్ ఉందంట, ఆ రెస్టారెంట్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళ అకౌంట్స్కి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్నారంట. ఇవన్నీ ఆరోపణలు. ఆగే ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. సో చేయించుకున్నారు. సో అలాగే ఒక్కొక్కరి దగ్గర నుంచి 18 లక్షలు 19 లక్షలు ఇలా తీసుకున్నారని చెప్పారు. సో దాంతో పాటు ప్రూఫ్స్ అడిగితే కొంతమంది కింద కామెంట్స్లో ప్రూఫ్స్ అడుగుతున్నారు కాబట్టి ఆయన వాళ్ళ హస్బెండ్ది ఏదో ఒక వాయిస్ నోట్ ఏదో ఉంది, అది ప్లే చేశారు, రికార్డ్ చేసి ఉంటారు. మీరు ఎట్లా ముందు అంత డబ్బు ఇవ్వాలి, మీకు వచ్చిన తర్వాత ఎంత డబ్బు ఇవ్వాలి అని ఏదో చెప్తున్నారు. అది అలాగే కొంతమంది మోసపోయిన వాళ్ళు కూడా ఫేమస్ అబిలిటీ కోసం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇట్లా డబ్బులు కట్టాం, £1,000 కట్టాం, £2,000 కట్టాం, మా కాల్స్ ఇలా బ్లాక్ చేశారు, మమ్మల్ని ఇలా మోసం చేశారు అని ఎవరిని చెప్పుకొస్తున్నారు కదా. సో ఒక 10 months ముందు జరిగి ఉన్నాయి అవి ఉన్నాయి. ఇప్పుడే కాదు, 5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు, వీళ్ళది పండింది అని చెప్పి అబ్బాయి రీల్ చేసి పెట్టాడు. దాని తర్వాత ఇంకొకరు చేశారు. ఇది వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు అనమాట. అయితే మీరందరూ అనుకోవచ్చు ఇది వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ మీరందరూ అడగొచ్చు ఏంటంటే వీళ్ళ మీద మరి ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కదా, వీళ్ళు ఎందుకు కేసు పెట్టారు, కేసు పెట్టిన వాళ్ళు ప్రూవ్ చేసి వాళ్ళ లోపల వేయొచ్చు కదా అంటే, అగైన్ ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి. ఒకటి, పోలీసులు ఇలాంటి మనీ మేటర్స్ అంటే అక్కడ యూకేలో అంత పెద్ద సీరియస్గా తీసుకోరు అన్నది ఒకటి. నాకైతే మాత్రం ఎంత నిజమో తెలియదు. కానీ రెండోది ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే కేసు పెట్టడం ఏమని పెడతాం, నాకు ఇట్లా దొంగతనం జాబ్ ఇప్పించారండి అని చెప్పి నేను డబ్బులు ఇచ్చానండి అంటే నిన్ను వేస్తారు, వాళ్ళని వేయరు. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ చెప్పిన కేసుల్లాగా ఈ లాయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇందులో లాభపడటం తప్ప అంటే కానీ పోలీసులు దీని మీద పెద్ద యాక్షన్ తీసుకోరంట. సో నాకైతే మాత్రం ఫస్ట్ ఎక్కువ అనిపించింది ఏంటంటే వీళ్ళు కేసు వేసినా వీళ్ళు ఇరుక్కుంటారు కాబట్టి వేసుకోకుండా అందరూ తెల్లగుట్టుగా దొంగల్లాగా గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా ఉండటమే. అయితే ఇక్కడ ఇంకొక అతను కొంచెం డీటెయిల్గా కానీ డీల్ చేసుకొని ఏంటి అంటే ఇక్కడ నుంచి మెయిన్ మ్యాటర్ యాక్చువల్గా వీళ్ళకి యూకేలో నందు గారికి వాళ్ళ ఫ్యామిలీ యూకేలో ఆల్రౌండ్ కంపెనీస్ 7 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి 2 క్లోజ్ చేశారు. 7 కంపెనీస్ ఉన్నాయి. ఈ 7 కంపెనీస్లో 4 కంపెనీస్ ఆథరైజ్ ఉందంట. ఏంటి స్పాన్సర్ సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ ఇచ్చేది ఏదైనా ఉందా అంటే ఎవరికి ఉద్యోగాలు ఇవ్వడానికి ఆ స్పాన్సర్ ఇవ్వడానికి ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే అది ఉందంటో. సో వాళ్ళు ఇస్తామని చెప్పి తీసుకొని స్కామ్ చేశారని చెప్పి ఇంకా 2 విషయాలు, ఈ కంపెనీ ప్రాఫిట్ లాస్లు ఇవన్నీ ఎంతవరకు ఉన్నాయో తెలియదు. ఆ కంపెనీ డీటెయిల్స్ ఎవరికి తెలిస్తేనే మనం దాన్ని చూడగలం. కానీ ఒకటి జెన్యూనా, వాళ్ళ కంపెనీ రిక్రూట్ చేసుకుంటుందా, పాయింట్ నెంబర్ 1 పాయింట్. ఇంకా మేము ఇట్లా మిమ్మల్ని యూకే వరకు తీసుకొస్తాం, ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు కష్టాలు మీరు పడాలి. ఇప్పుడు ఇలా ముందు యూఎస్లో కూడా మన వాళ్ళు చాలామంది చేసే బిజినెస్ కన్సల్టెన్సీ పెట్టి యూఎస్ వరకు తీసుకొస్తారు. ఇంకా ఇచ్చిపెట్టి అక్కడికి వచ్చిన తర్వాత నువ్వు జాబ్ ఎత్తుక్కోవాలి, లేదంటే నువ్వు అక్కడ జాబ్ చేస్తే మెజారిటీ ఆఫ్ జియో కన్సల్టెన్సీకి వాడికి ఇవ్వాలి, 70% అంతా ఆడికే వెళ్ళిపోతే నీకు అంత తక్కువ మిగిలిద్ది. అలాంటిది ఏదైనా చేసి ఉండాలి. ఇలా 2-3 కేసులు ఎవరైతే ఉన్నాయో వీటిలో ఇంకా అది చేసే స్టీల్ అది చెప్పే ఇల్లీగల్గానే కానీ చాలా మంచిదే. ఇందులో అప్పుడు మీ సిచ్యువేషన్ ఇప్పుడు మనం యూకే వెళ్ళాక నాకు యూఎస్ వెళ్ళేంత అనుకోండి, ఎలా 2 సంవత్సరాలు వీళ్ళ చేతిలో నలిగిపోయి పర్లేదురా దాని తర్వాత నేను బతుకుతాను అనుకున్నా కూడా సిచ్యువేషన్లో కూడా ఇచ్చుకుంటారు. ప్రాబ్లం ఎక్కడుంటే 3వ కేసు ఏంటంటే నీకు ఇక్కడ ఇప్పిస్తాం అని చెప్పి డబ్బులు తీసుకొని ₹100 కానివ్వండి, 20 లక్షలు కానివ్వండి, 30 లక్షలు కానివ్వండి, ఎంతైనా సరే తీసుకొని వాళ్ళని బ్లాక్ చేయటం లీగల్గా ఎథికల్గా కానీ ఏ విధంగా కరెక్ట్ కాదు. ఇలాంటి కేసెస్ కనుక వీళ్ళ మీద ఉంటే, ఇలాంటివి కనుక వీళ్ళు చేసుంటే ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం 100% నేరస్తులే. అక్కడ లాస్ ప్రకారం కాకపోయినా మన దృష్టిలో మాత్రం నేరస్తులే అవుతారు. దీన్ని సాలిడ్గా ప్రూవ్ చేసి ఎవరైతే ఉన్నాయో వీళ్ళు అంతసేపు రీల్స్ చేసి అవి పెడుతున్నారు తప్ప సాలిడ్గా ప్రూవ్ చేస్తూ ఆ ప్రూఫ్స్ పెట్టట్లేదు కొంతమంది అయితే ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే మాత్రం క్లియర్ కట్ ఇంకొకటి తెలుసుకుంటే ఎవరైతే ఇట్లా విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని మేము జాబ్ ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు వెనకాల ఇంకా డిస్కషన్ జరుగుతున్నాయి అని చెప్పి ఇంకా డిస్కషన్ జరగకపోయినా ఏదైనా సరే కనుక చేసుంటే డబ్బులు తీసుకొని వాళ్ళ నెంబర్లు బ్లాక్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ స్కామ్ ముందు స్కామే అంటే ఇల్లీగల్గా. కానీ ఇది మాత్రం అసలు నెక్స్ట్ స్టేజ్ అంటే ఇందులో వాళ్ళు లాభపడింది ఏమీ ఉండదు. కనీసం యూకే ఎక్కువ కూడా రాకుండా యూకే వచ్చిన వాళ్ళు రోడ్డు మీద ఉండిపోయి కొన్ని సినిమాలు చూపిస్తూ ఉంటాం కదా స్కామ్ ఇదా జరిగిందా అన్నది యువతల సైడ్ మాట్లాడుతున్న వాళ్ళు ప్రూఫ్ సెట్ చేసుకోవాలి. ఇటు సైడ్
నందా వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక వీడియో చేసి కెమెరా ముందుకు వచ్చి ఏం జరిగింది, ఏం జరుగుతుంది, వాళ్ళ మీద ఉన్న ఆరోపణలు ఏంటి అనేది ఏదో విధంగా కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళ ఆడియన్స్ తప్పదు, లేదంటే ఏమైంది అంటే ఒక సైడ్ ఫాడ్ లాగా వెళ్ళిపోతుంది. యూట్యూబ్ స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను కదా, యూట్యూబ్లో చాలా యూట్యూబ్ అనేది కాదు, సోషల్ మీడియాలో చాలా డేంజరస్గా ఉంటుంది. మనం ఎవరైనా సరే అక్కడ కూర్చొని ఒక మాట చెప్తే మెజారిటీ ఆఫ్ ద హింట్, నేను కొన్ని సీరియల్స్ కింద కామెంట్స్ వస్తుంటే ఏంటి నందా గారు ఇట్లా చేశారా, నందా గారు అట్లా చేశారా అని చెప్పేసి అనుకొని, నందా గారు ఇంకా అని చెప్పేసి అనుకొని అప్పుడే ఎప్పుడు చెప్పినా నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయిపోయింది. సో వాళ్ళని మనం తప్పు పట్టలేం, సిచ్యువేషన్లో ఉన్నాయి, మనం ఎవరిని నమ్మలేని సిచ్యువేషన్లో ఉన్నాం. ప్రజెంట్ ఒకరి దగ్గర విక్టిమ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు తెలిసి జరిగిన ఏదైనా సరే విక్టిమ్స్, వాళ్ళు వచ్చి ఏ ఉద్దేశంతో చేశారు, ఎలా జరిగింది, నిజం జరిగితే అది తప్పు చేసిన వాళ్ళు డబ్బులు వాళ్ళకి వెనక్కి ఇచ్చేసి ఇంకోసారి ఇలా చేయకుండా ఉండటం, వాళ్ళు నిర్దోషులు. అసలు వాళ్ళ మీద ఉన్న ఆ ఫస్ట్ రీల్లో చెప్పినట్టు నందు గారు ముందు రీల్లో చెప్పినట్లు మా మీద ఇట్లా కుట్రపూతంగా ఎవరో చేస్తున్నారు, ముగ్గురు ఇండియన్స్ ఎవరైతే వెలిపై చేస్తున్నారు అనుకున్నారో వాళ్ళని ఎక్స్పోజ్ చేయటం, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారన్న రీజన్ బయట పెట్టడం, సాలిడ్గా మాట్లాడటం, వీళ్ళు ఇక్కడి నుంచి సాలిడ్గా ప్రూవ్ చేయడం, వీళ్ళు చెయ్యాలి, అప్పుడే ఒక క్లారిటీ వచ్చి బట్ సంథింగ్ ఏదో జరుగుతుంది అది మాత్రం అందరికీ తెలిసిద్ది, అది మాత్రం అర్థమైపోయింది. ఎందుకంటే ఇన్ని కంపెనీస్ 8 కంపెనీలు ఉండటం అంటే 6 నెలల్లో కంపెనీలు స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఏ కంపెనీ ఉండి నిజంగా ఉండొచ్చు కానీ బట్ స్టిల్ అదే కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది, ఎవరైనా సరే డౌట్ వస్తుంది. సో అందులో 4 కంపెనీలు ఇలాంటి ఆథరైజేషన్ ఉన్నాయంటే వాళ్ళు ఎంతమందికి సర్టిఫికేట్స్ ఇచ్చారు, ఆథరైజేషన్ ఇచ్చారు, స్పాన్సర్షిప్ చేశారు అని చెప్పి అలాంటి డీటెయిల్ ఏమైనా పెట్టగలిగితే అకార్డింగ్ టు లాస్ అప్పుడైతే మాత్రం ఇవన్నీ పెడితే రీల్స్ చేసిన వాళ్ళ కోసమైనా కాదు, ఆవిడ ఎవరైతే లక్షల మంది ఫాలో అవుతున్నారో వాళ్ళని తప్పుకో అనుకోకుండా ఉండటం కోసం. ఎందుకంటే జనాలకి ఆల్రెడీ నమ్మకం అనేది ప్రపంచం మీద మనుషుల మీద సన్నగిల్లిపోతుంది. మనం మంచోళం అనుకున్నా కూడా చేస్తే తీసుకో సిచ్యువేషన్ ఉంది. అలాగే